స్థానిక గోదావరి గట్టున వేంచేసి ఉన్న శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థానం శ్రీ శారదా పీఠం శంకర మఠంలో ఆది శంకరాచార్య జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేద మంత్రాలతో ఆలయ పరిసర ప్రాంతాలు మార్మోగాయి. ఆలయ ధర్మాధికారి వేలూరి బాలాజీ ఆధ్వర్యంలో శృంగేరి జగద్గురు మహాసంస్థానం శ్రీ శారదా పీఠం శంకర మఠంలో గురువందనం, గణపతి పూజ, గురుమండలార్చన, జగద్గురు పాదుకలకు, శంకరాచార్యుల విగ్రహాలకు పంచామృత అభిషేకాలు వైభవంగా నిర్వహించారు. రుద్రహోమం, నవగ్రహ హోమం, హారతులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాధికారి వేలూరి బాలాజీ మాట్లాడుతూ జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి సందర్భంగా భారతీ తీర్థ మహాస్వామి ఆదేశాల మేరకు అన్ని శంకర మఠాల్లోనూ ఈ పూజాది కార్యక్రమాలు, హోమాలు జరుగుతున్నాయని వివరించారు. శ్రీ భారతీ తీర్థ స్వాముల వారి అనుగ్రహంతో, విజయశేఖర భారతీ స్వాముల వారి అనుగ్రహంతో ఈ పీఠం చాలా వైభవోపేతంగా జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలు. నేను జగద్గురువులు ఆదేశానుసారం ఇక్కడ శంకర జయంతి చేయమన్నారు. సో వేద పఠనం, వేదాధ్యయనం ఇవి మనం వింటే చాలు, చాలా పుణ్యం వస్తుంది. దీంతో మనకి ధర్మ పరిరక్షణ, ఇప్పుడు దేశకాల పరిస్థితిని బట్టి మనకు జరుగుతున్న ఈ ఉద్రిక్తతలన్నీ కూడా తగ్గుతాయి. ఈ వేదాన్ని నమ్ముకొని ఈ వేద ఆశీర్వచనాన్ని, అలాగే శంకరాచార్య వారు స్థాపించిన కాశ్మీర్ పీఠం దగ్గర నుంచి ఇక్కడ దాకా కూడా ఉన్న పీఠాలన్నింటిలోనూ కూడా చాలా వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి, శంకర జయంతి ఉత్సవాలు. సో అందరూ కూడా మనం భారతదేశం యొక్క సంరక్షణ గురించి మనం పాటుపడదాం, అందరం కూడా ప్రార్థిద్దాం. ఆ భారతమాతని మనని రక్షించమని ఆ శంకరాచార్య వారిని మనం కోరి ప్రార్థిద్దాం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. పరమ పవిత్రమైనటువంటి గౌతమీ తీరంలో శృంగేరి జగద్గురు మహాసంస్థానం శారదాపీఠంలో దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు అనంత విభూషిత జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారి యొక్క దివ్య అమృత హస్తములచే ప్రతిష్ఠించినటువంటి గౌతమీ తీరం మహాజ్ఞానపీఠంలో ఈ మధ్యకాలంలోనే జగద్గురువులు శ్రీ విజయశేఖర భారతీ స్వాముల వారు పునఃప్రతిష్ఠ చేసి శిఖర కుంభాభిషేకం చేసినటువంటి మహాజ్ఞానపీఠంలో బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారి యొక్క ఆశీస్సులతో శృంగేరి సిఇఓ అయినటువంటి గురుసేవా నిరత పిఏ మురళీ గారి యొక్క పర్యవేక్షణలో నూతన ధర్మాధికారిగా విరాజిల్లుతున్నటువంటి వేలూరి వెంకటరామయ్య గారు అనే బాలాజీ గారి యొక్క దంపతుల సమక్షంలో ఈ రోజున శంకర జయంతి మహోత్సవాలు జగద్గురుల యొక్క ఆదేశానుసారం ప్రతి శాఖల్లోనూ కూడా వైశాఖ శుద్ధ పాడ్యములగాయదు పంచమ వరకు కూడా లోక కళ్యాణార్థం ఈ శంకర జయంతి ఉత్సవాలు ప్రతి క్షేత్రంలోనూ నిర్వహిస్తూ ఉంటారు. ఆ శుభతరుణంలో ధర్మాధికారి యొక్క పర్యవేక్షణలో వేదాగమ పండితుల సమక్షంలో ఇక్కడ ఉదయం గురువందనం, గణపతి పూజ, పుణ్యాహవాచనం, జగద్గురు గురుమండలార్చన, శృంగేరి సాంప్రదాయ పద్ధతిలో గురు పాదుకార్చన మహన్యాసపూర్వకంగా శంకర భగవత్పాదులకు, గురుపాదుకులకు కూడా ఏకాదశ రుద్రాభిషేకం, పీఠంలో ఉన్నటువంటి సర్వదేవతలకు కూడా వేదోక్త సాంప్రదాయాన్ని అనుసరించి విశేష అర్చనలు, అగ్ని ప్రతిష్టాపన చేసి గణపతి హోమం, రుద్రహోమం, నవగ్రహ హోమం, గురు మాలామంత్ర హోమంతో ఒక పక్క వేద విద్వాంసుల యొక్క సమక్షంలో వేదస్వస్తి, విశేష హారతులు, నిరాజన మంత్ర పుష్పములతో ఈ శంకర జయంతి మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడడం జరుగుతోంది. ఆ శృంగేరి జగద్గురుల యొక్క ఆశీస్సులతో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి తరిస్తున్నారు. ఈ శంకర జయంతి సందర్భంగా జగద్గురు శంకరాచార్యుల వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని రాజమండ్రి మఠం తరపున, శిష్య బృందం తరపున, ధర్మాధికారి వారి తరపున మనం అందరం కూడా ఇక్కడి నుంచే జగద్గురుని ప్రార్థన చేసి దర్శనం చేసి తరిద్దాం. స్వస్తి. నా పేరు వెలవలపల్లి తాతయ్య శాస్త్రి, స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అర్చుకుని.